జీవితం చాలా చిన్నది. ఇప్పుడున్న ఉరుకులు పరుగుల జీవితంలో ఎప్పుడు కూడా పిల్లల కోసమనో, ఇంట్లో వాళ్ళ కోసమనో టైంని కేటాయించకుండా రోజులో కనీసం ఒక గంటైనా మన కోసం మనం టైంని కేటాయించుకుంటే అప్పుడు మన జీవితం చాలా హ్యాపీగా హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇంక ఇది వచ్చేసరికి ఆఫ్టర్నూన్ బ్లాగ్ అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అంటే మనము భోజనం అయితే చేసేస్తాం. కాస్త రిలాక్స్గా టైంని కేటాయించుకొని మనము ఎన్నో పనులు హడావిడిగా చేస్తూ ఉంటాము. కానీ భోజనం చేసే దగ్గర మాత్రం హడావిడి లేకుండా ప్రశాంతంగా కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాలైనా ప్రశాంతంగా ఉండేలాగా చూసుకొని భోజనం అయితే చేయాలి. మనం ఏ పని చేసినా సరే కూటి కోసమే కాబట్టి ఆ అన్నం తినేటప్పుడు అయినా సరే ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ రోజుల్లో అసలు కూర్చోడానికి నిల్చుకోవడానికి కూడా టైం లేని పరిస్థితి అయితే అయిపోయింది. మనం ఎన్ని పనులు చేసినా, ఎంత టైంని కేటాయించి ఎన్ని వర్క్స్ చేసినా చివరికి మనం చేసేది ఎందుకోసం? మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండడం కోసం. అదేందో రోజులో కొద్దిసేపైనా ప్రశాంతంగా కూర్చొని భోజనం చేసేటప్పుడైనా సరే అందరం కలిసి తింటే ఆ ప్రశాంతత అనేది ఎప్పుడో వచ్చేది, రోజు మనమైతే పొందొచ్చు. నాకు తెలిసిన ఒక మాట అయితే మీతో షేర్ చేశాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి భోజనం చేసిన తర్వాత ఇంకా పూజ ర్యాక్ని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. మాకైతే ప్రత్యేకించి పూజా రూమ్ అయితే ఏమీ లేదు. హాల్లోనే ఒక సైడ్ ర్యాక్ ఉంటుంది. అంటే మనమేమి ఇది ఓన్గా డిజైన్ చేసుకున్న ఇల్లు కాదు, తీసుకున్నది పాతదే కాబట్టి ఇంకా ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోవాలి. అందుకనేసి ఇంకా నేను దీన్ని ఏం కదిలించలేదన్నమాట. చేసుకోవచ్చు, అంటే మాడ్యులేట్ చేసుకోవచ్చు. ఒక కింది వైపు అంటే ఎత్తులో పట్టాలు లేకుండా కింద పెట్టుకునేలాగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్కి బడ్జెట్ అనేది ఎక్కువ అవుతుంది. ఇంకొక తర్వాత అయినా చేయించుకోవచ్చులే అనేసి ఇంకా దీన్ని అలాగే ఉంచేసాను. ఆల్మోస్ట్ 1 మంత్ పైన అయిపోతుంది పూజా రూమ్ అనేది క్లీన్ చేసి. అందుకనేసి ఇంకా ఈరోజు ఈ పని అయితే పెట్టుకున్నాను. మనం మామూలుగా హౌస్ వైఫ్స్ అనుకోండి, రెగ్యులర్గా ఇంట్లో ఉంటాం కాబట్టి వీలు కుదిరినప్పుడల్లా ఇలా క్లీనింగ్ అనేది చేసుకుంటూ ఉంటాము. కాకపోతే ఈ వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం క్లీనింగ్ అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట. ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళని బ్యాలెన్స్ చేయాలి, తర్వాత అంటే వాళ్ళని చూసుకోవాలి, బయట వర్క్ చేసే వాళ్ళైతే వర్క్ని చూసుకోవాలి, ఇంటికి వచ్చిన తర్వాత ఫుడ్ ప్రిపరేషన్స్, ఇంకా ఫ్యామిలీ అన్నీ ఉంటాయి కదా, అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. అలాంటప్పుడు క్లీనింగ్ అనేది ఇలాగే ఉండాలి, ఇలాగే నీట్గా ఉండాలి. అంటే మనకి ఇప్పుడు యూట్యూబ్లో కానీ బయట కానీ ఈ మెయిన్ ఇంపార్టెన్స్ ఇప్పుడు ఇల్లు, ఇంటి క్లీనింగ్ ఇలాంటి మీద ఎక్కువ ఫోకస్ అయితే అవుతుంది కదా. అది ఎవరో ఏదో చేశారు, ఎవరో ఏదో కొన్నారు, వాళ్ళు ఇలా ఉంచుకున్నారు, వీళ్ళు ఇలా ఉంచుకున్నారు అనేసి మనం కూడా దాని మీద ఎక్కువ ఫోకస్ చేసామనుకోండి, మన బ్యాలెన్స్ అనేది తప్పుతుంది. అదే ఇంట్లో అంటే వర్కింగ్ ఉమెన్స్ గురించి నేను చెప్పేది. అలాంటప్పుడు మనకి చేసుకోవాలని ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి మిస్ అయిపోతూ ఉంటాము. అలాంటప్పుడు మనకి ఎలాగో అప్పుడప్పుడు హాలిడేస్ వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ క్లీనింగ్ మీద కొంచెం ఫోకస్ చేసామంటే మనము ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది, మైండ్ ప్రశాంతంగా కూడా ఉంటుంది. మ్యూజిక్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఇంకా డైలీ వర్క్ చేయకుండా ఇంట్లోనే హౌస్ వైఫ్గా ఉండే వాళ్ళమైతే మనకి వర్క్ లేదు అనుకుంటాం, కానీ 1 by 1 వస్తూనే ఉంటుంది. ఒక్కొక్కసారి విసుగు వచ్చేస్తుంది అనమాట. బయట వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే క్లీనింగ్ చేసుకోలేదు అని విసుగొస్తుంది. ఇంట్లో ఉండే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు క్లీనింగేనా, ఇదే పనేనా అని విసుగొస్తూ ఉంటుంది. ఒక్కొక్కర ప్రాబ్లమ్స్ ఒక్కొక్క రకంగా మనకి ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. కానీ మనకు తగిన విధంగా మనమైతే ముందుకు వెళ్ళిపోతూ ఉండాలంతే. నాకు మిగిలిన పనుల కన్నా కూడా ఈ ఇత్తడి సామాన్లు క్లీన్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ అనమాట. ఈజీగానే అయిపోతుంది, కాకపోతే ఎందుకో చేయాలంటే కష్టంగా ఉంటుంది. అందుకని మ్యూజిక్ పెట్టేసుకొని చక్కగా ఎక్కువ లెమన్ ఉంటాయి కదా, అవి వాటితో క్లీన్ చేసేస్తాను. తొందరగా అయిపోతుంది అన్నమాట. అంటే తొందరగా క్లీనింగ్ అనేది అయిపోతుంది. కొద్దిగా పీతాంబరి, దాంట్లో మనము లిక్విడ్ ఉంటుంది కదా, వెజిల్స్ క్లీన్ చేసుకునే లిక్విడ్, తర్వాత నిమ్మకాయ కలిపేసి చక్కగా కొంచెం గరుకుగా ఉన్న స్క్రబ్బర్తో క్లీన్ చేసేసామంటే చక్కగా తొందరగా అయిపోతుంది. ఫస్ట్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను నేను. అంటే కొన్ని చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉంటాయి కదా, వాటితో పాటే క్లీన్ చేసేసుకొని ఇంకా వాటిని ఇక్కడ పటాల దగ్గర
తీసుకొచ్చి ఇంకొకేసారి పటాలని క్లీన్ చేసి అన్నింటికి కూడా ఒకేసారి బొట్లు అనేవి పెట్టేసుకుంటాను. ఫస్ట్ పటాలు తుడిచేసి ఆ తర్వాత మరలా అవి క్లీన్ చేసేది ఇదంతా లేకుండా ఇలా చేసుకుంటా అనమాట. వీటి కోసం అంటే పటాలు తుడవడానికి కోసం ప్రత్యేకించి క్లాత్ అయితే అంటే ఇప్పుడు మనకి జాకెట్ ముక్కలు ఉంటాయి కదా కొత్తవి, వాటిని ఒకదాన్ని 4 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తాను. ఒకటి వచ్చేసరికి పటాలు అంటే తడిపేసి తుడిచేస్తా, ఇంకోటి పొడి క్లాత్తో తుడిచేస్తాను అనమాట. ఇలా 2 పార్ట్స్ యూస్ చేస్తాను. ఇంకోటి వచ్చేసరికి మనం దీపారాధన చేసిన తర్వాత ఆయిల్ అది అంటుకొని ఉంటుంది కదా, దాన్ని తుడుచుకోవడానికి ఒకటి, ఇంకోటి డైలీ మనము ఈ కుందిన్లు పెట్టిన దగ్గర అంటే పటాలు పెట్టిన దగ్గర తుడుస్తాం కదా, దానికి ఇలాగా ఒక జాకెట్ ముక్కని 4 పీసెస్ లాగా కట్ చేసి ఇలాగా యూస్ చేసుకుంటూ ఉంటాను. అంటే దీనికోసం పెద్ద క్వాలిటీదే అవసరం లేదు కదా, మనకి మామూలుగా తక్కువ దాంట్లోనే రేట్లోనే మనకి కాటన్వి లైనింగ్ లాంటివి దొరుకుతూ ఉంటాయి, వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. లేదు మన దగ్గర వాడంది కొత్తది ఇంకోటి ఏదైనా క్లాత్ ఉంది కాటన్ది అనుకుంటే దాన్ని కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా గంధము తర్వాత కుంకుమతో బొట్లు అయితే పెట్టేసుకుంటాను. కింద ఈ ఒక క్లాత్ వేసేసి దానిపైన పటాలన్నీ పెట్టేసుకుంటాను అనమాట. మనకి మంత్లో ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాము. నాకైతే ఖచ్చితంగా ఒక పూట అయితే పడుతుంది ఇదంతా క్లీన్ చేసుకోవడానికి. చాలామంది పెద్ద పెద్ద విగ్రహాలు ఇత్తడివి వెండివి ఇలాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు వాటిని ఎలా మెయింటెనెన్స్ చేస్తారో నాకైతే అసలు అర్థం కాదనమాట. మనకి అది ఒక్కదాన్ని క్లీన్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది, కానీ చాలామంది పెద్ద పెద్ద విగ్రహాలు చాలా పెట్టేసుకొని ఉంటారు. మరి అంటే వాళ్ళకి మెయిట్స్ ఉండొచ్చేమో, ప్రత్యేకించి వాటిని క్లీన్ చేయడానికి ఒక మనిషిని పెట్టుకొని ఉంటారేమో, నాకైతే తెలియదు. కానీ అవి క్లీన్ చేయాలంటే మాత్రం 2 రోజులు పట్టే అంత అన్నీ కూడా ఉన్నాయి కొంతమంది దగ్గర అయితే. అవన్నీ చూసి మనం పెట్టుకోవాలి మనం చేసుకోవాలి అంటే కనుక అది కుదరదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్కింగ్ టైమింగ్స్ ఉంటాయి. వాటిని బట్టే మనం అయితే వెళ్తూ ఉండాలి. లేదు వాళ్ళని చూసి వీళ్ళని చూసి అన్నీ చేసేయాలి అనుకుంటే ఉన్న పని కూడా చేయలేని పరిస్థితి అయితే వస్తుందన్నమాట. అసలు పనులంటేనే విసుగు వచ్చేస్తుంది. కాబట్టి మనం ఎంతవరకు చేయగలము ఒకటి, తర్వాత మనకి ఎంతవరకు అవసరం 2, ఈ రెండింటిని గుర్తుంచుకొని మన పనులు అనేవి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనకి ఒకే రోజు అన్ని పనులు పెట్టుకోవడం తర్వాత ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే విసుగు వచ్చేస్తుంది అనమాట. ఇంకోసారి ఈ పని చేయాలి అనిపించదు. అలా చేయాలి అనిపించకుండా ఉండడం కంటే నిదానంగా కొద్దిగానే పెట్టుకొని నీట్గా ఉంచుకోవడం బెస్ట్ కదా అనేసి నేనైతే ఎంతవరకు కావాలో అంతవరకే, అంతకు మించి ఒక్కటి కూడా ఎక్కువ లేకుండా అవి ఇంట్లో వస్తువులు కానీ పూజా వస్తువులు కానీ కిచెన్లో ఐటమ్స్ కానీ బట్టలు కానీ ఏవైనా సరే అలాగే వెళ్తూ ఉంటాను. చాలామంది మనల్ని చూసి వీళ్ళకి ఎక్కువ వస్తువులు లేవు, వీళ్ళు ఉన్నా కూడా తెచ్చుకోరని అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకొకరు వీళ్ళు ఖర్చు పెట్టరు, ఉన్నదంతా పక్కనే పెట్టేసుకుంటారు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. మనం మనుషులం కదా, ఒకరిని ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటాము. అది ప్లస్ అయినా మైనస్ అయినా ఏదో ఒకటి, మంచి చేసినా అనేవాళ్ళు అంటూ ఉంటారు, చెడు చేసినా అనేవాళ్ళు అంటూనే ఉంటారు. మనం ఎలా ఉన్నా అనేవాళ్ళు అంటూనే ఉంటారు. అవన్నీ అసలు మనం పట్టించుకోకూడదు. మన గురించి మనకే తెలుస్తుంది కాబట్టి దాని అనుగుణంగా వెళ్ళిపోతూ ఉండాలి. ఇంక ఇక్కడ చూపించే చిన్న బుక్ వచ్చేసరికి అది భగవద్గీత బుక్ అనమాట. ఓన్లీ దీంట్లో శ్లోకాలు మాత్రమే ఉంటాయి, చాలా చిన్న అక్షరాలతో ఉంటాయి. ఇంతకుముందు మా వారు ఏంటంటే వీటిని ప్రింట్ చేసి, అంటే ఇది ఒక చిన్నది జస్ట్ ఇంట్లో పెట్టుకోవాలి కదా అనేసి తెచ్చుకున్నాము. ఇంకొంచెం పెద్ద బుక్ అనమాట, ఒక చిన్న డిక్షనరీ ఉంటుంది కదా ఆ సైజులో బుక్లు అనేవి ప్రింట్ చేసి అందరికీ ఇచ్చారు. అప్పుడు ఇది కూడా తీసుకొస్తే ఇక్కడ దేవుడి గదిలో పెట్టుకుంటాం అనమాట. ఇంక ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయట కూడా మాప్ పెట్టేసి ముగ్గురాయితో వేసేస్తూ ఉన్నా. ముగ్గు పిండితో ఎప్పుడైనా శుక్రవారం అలా వేస్తాను. మనం ముగ్గు పిండితో వేసామని జాగ్రత్తగా నడుస్తూ ఉంటాము, కానీ ఒక్కొక్కసారి అనుకోకుండా బయట వాళ్ళు వచ్చిన ఇక్కడ ముగ్గు పిండితో వేశారని తెలియక దాని మీద అడుగు పెట్టేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే అది చెదిరిపోతుంది కదా, అప్పుడు మనకి చాలా పెయిన్గా అనిపిస్తుంది. ఇదంతా ఎందుకులే అని చెప్పేసి పండగలప్పుడు అలా వేసేస్తాను ముగ్గు పిండితో, మిగిలినప్పుడల్లా ముగ్గురాయితో వేసేస్తాను. ఇంకా కిచెన్లో ఇక్కడ ఇది ఒక అట్ట ముగ్గులాగా ఉంది కదా, దాన్ని పూజా రూమ్లో పెట్టేదాన్ని. అది కొంచెం
బ్లాక్గా అయిపోయిందనమాట. ఇంకా అక్కడి నుంచి తీసేసాను. ఇంకా దీన్ని సరేలే కొద్ది రోజులు ఇలా యూజ్ చేద్దామని చెప్పేసి కిచెన్లో ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను అంతే. ఏదైనా సరే ఇలాంటి ఐటమ్స్ టక్కున పడేయడం అంటే ఇష్టం ఉండదన్నమాట. దాన్ని ఏదో రకంగా కొన్ని రోజులైనా సరే యూస్ చేసుకొని ఇంకా ఓకే అన్ని రకాలుగా యూస్ చేసామన్నప్పుడు మాత్రమే పడేస్తూ ఉంటాను. ఇంక ఇక్కడ చూపించే ఐటమ్ కూడా మనకి సెల్ ఫోన్స్ అనమాట. తెలిసే ఉంటుంది కదా, పాడైపోతూ ఉంటాయి. వాటిని ఈ విధంగా యూస్ చేసుకుంటూ ఉంటాను. ఇవైతే మా ఫోన్స్ అయితే ఏం కాదు, వేరే వాళ్ళవన్నమాట. నేను యూస్ చేసే ఫోన్ కూడా సరిగా పని చేయదు. తీసుకొని కూడా 6 years అవుతుంది. దీంట్లో మెమరీ ఉండదు, కెమెరా సరిగా ఉండదు. మెయిన్గా వీడియో తీసేటప్పుడు ఏదైనా మెయిన్ క్లిప్పింగ్స్ కూడా షేడ్ లాగా వచ్చి మిస్ అయిపోతూ ఉంటాయి. అయినా సరే దీన్ని యూస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇప్పుడైతే ఫోన్కి అంత ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు అనిపిస్తూ ఉంటుంది. ఇంక ఇది వచ్చేసరికి సాయంత్రం అనమాట. ఎన్ని స్నాక్స్ ఉన్నా సరే అదేందో టిఫిన్ తింటేనే మా పిల్లలకి కడుపు నిండినట్టుగా ఉంటుంది. ఎన్ని స్నాక్స్ తిన్నా సరే ఆకలేస్తుంది అంటారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. అందుకనేసి ఈరోజు ఓన్లీ స్నాక్స్ మాత్రమే ఉన్నాయి, టిఫిన్ చేయలేదు. ఇంకా డిన్నర్ తొందరగానే పెట్టేద్దాము అని చెప్పేసి మధ్యాహ్నం చేసిన కూర అయితే ఉంది. ఇంకా ఎగ్స్ బాయిల్ చేసేసి ఇలాగా కొద్దిగా మిరియాల పొడి, అలాగే మనము ఫ్రైలోకి వేసుకుంటాం కదా పొడి, అది వేసేస్తే చక్కగా ఉంటుందన్నమాట, చప్పగా లేకుండా. ఇలా చేసేసాను. వీటితో మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన ఛానల్లో డైలీ బ్లాగ్స్, ఆర్గనైజింగ్ బ్లాగ్స్, క్లీనింగ్ బ్లాగ్స్ ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటాను. ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మన ఛానల్ని చెక్ చేసి వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇది రైస్ అయితే మిగిలిందనమాట. తిన్న తర్వాత ఇంక వెజిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని కిచెన్ మొత్తం కూడా నీట్గా సర్దేసుకున్నాను. ఇంకా ఫైనల్గా బాదం పప్పు అలాగే చియా సీడ్స్ ఉంటాయి కదా, అవైతే నానబెట్టేసుకుంటున్నాను. చియా సీడ్స్ నైట్ మొత్తం నానాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 1 hour 2 hours ముందు నానబెట్టేసుకుని సరిపోతుంది. కాకపోతే ఏంటంటే నేను ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటా, అందుకనేసి ఒకేసారి బాదము అది నానబెట్టేస్తాను. ఈ మధ్య అంతా కూడా నానబెట్టలేదన్నమాట. ఒక టైం టేబుల్ రావాలంటే మనకి ఒక స్కూల్ స్టార్ట్ అయితేనే వస్తుంది అనిపిస్తుంది. హాలిడేస్ అయితే అస్సలు ఇలాంటివి గుర్తుండవు కూడా నాకైతే. ఇంకా ఇప్పుడు స్కూల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇంకా మనకు కూడా ఒక టైం టేబుల్ లాగా వచ్చేస్తూ ఉంటుంది పనులు కూడా. అందుకనేసి ఇంకా గుర్తుంది, అందుకు ఇవి నానబెట్టేశాను. ఇంకా పెరుగు కూడా తోడు పెట్టేసాను అనమాట. అదండి ఇవాల్టి వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.